కానీ మనల్ని డిస్టర్బ్ ఇంకా థింక్ చేసేలా చేయకపోతే మూవీ ఇంకేం లాభం. ఇంకో రిగ్రెట్ ఏంటంటే, హాయ్ గాయ్స్, మహారాజా సినిమా చూస్తాను భయ్యా, థర్డ్ రివ్యూ ఆఫ్ ద డే. సరే, ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మీరు ఒక లైక్ వేసుకోండి, చూద్దాం ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో. విజయ్ సేతుపతిది ఏ సినిమా చూసినా ఆయన కనిపించాడు భయ్యా, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. కొన్ని మంత్స్ అగో మెరీ క్రిస్మస్ మూవీ రివ్యూలో కూడా ఇదే చెప్పాను భయ్యా. విజయ్ సేతుపతిది 50th ఫిల్మ్ అంట భయ్యా మహారాజా. విజయ్ సేతుపతి ఫస్ట్ మూవీ ఏంటో మీరు చూసింది కామెంట్ చేయండి. మహారాజా మూవీకి బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసి విజయ్ సేతుపతి, ఇంకా ఆ మూవీ స్క్రీన్ ప్లే భయ్యా. చాలా సింపుల్ స్టోరీ భయ్యా, కానీ స్టోరీ చెప్పే విధానం బట్టి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. మల్టిపుల్ ప్లాట్స్ ఇంకా మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి భయ్యా సినిమాలో. అన్ని థ్రెడ్స్ ని మెల్లమెల్లగా లాస్ట్ లో విప్పుతాడు డైరెక్టర్. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి భయ్యా, చాలా రియలిస్టిక్ గా ఉంటూ స్టైలిష్ గా ఉంటాయి. కొన్ని ప్లేసెస్ లో అయితే కళ్ళు మూసుకుందాం అన్న ఫీలింగ్ కలిగింది. మహారాజా మూవీ కొన్ని ప్లేసెస్ లో డిస్టర్బింగ్ గా ఉంటుంది భయ్యా, కానీ మనల్ని డిస్టర్బ్ ఇంకా థింక్ చేసేలా చేయకపోతే మూవీ ఇంకేం లాభం అలాంటి మూవీ చూసి. సో పక్కా చూడండి భయ్యా ఈ మూవీని. మీకు థ్రిల్లర్ సిస్టమ్ ఉంటే మస్ట్ వాచ్. అండ్ థ్రిల్లర్ అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద మూవీ ఇంటెన్స్ గా ఉండదు భయ్యా, అక్కడక్కడ కామికల్ రిలీఫ్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ సినిమాని లైటర్ టోన్ లోనే తీసుకెళ్తాడు భయ్యా. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ భయ్యా. అదే కాంతారా ఇంకా మంగళవారం సినిమా మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో బీజిఎం కొంచెం యావరేజ్గా అనిపించింది నాకు. కెమెరా వర్క్ డీసెంట్గానే ఉంది భయ్యా, కానీ హీరో ఇల్లు సెట్ అని తెలిసిపోతుంటుంది భయ్యా, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇంకో రిగ్రెట్ ఏంటంటే, ఈ సినిమాని నేను తెలుగులో చూశాను భయ్యా, తమిళ్లో చూస్తుంటే ఆథెంటిక్గా ఇంకా ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉండేదని నా ఫీలింగ్. ఎందుకంటే విజయ్ సేతుపతి వాయిస్కి అంత ప్రాపర్గా డబ్బింగ్ లేదు. నెవర్దిలెస్ మూవీ అయితే బాగుంది భయ్యా తెలుగులో చూసిన. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేంటి టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. వీడు తెలుగు సినిమాలకి అయితే మంచి రేటింగ్ ఇవ్వడు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాలకి మంచి రేటింగ్ ఇస్తారని అనుకోకండి. ఎందుకంటే సినిమా ఈ సినిమా, లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు. సో ఏ లాంగ్వేజ్లో మంచి సినిమా వచ్చినా మనం అప్రిషియేట్ చేయాలి, మనం చూడాలి. ఇప్పుడు మన తెలుగు సినిమాలు వేరే లాంగ్వేజ్లో అప్రిషియేట్ చేయట్లేదా? అలానే ఇది కూడా. వాళ్ళు కూడా అలానే అనుకుని ఉంటే వేరే లాంగ్వేజ్ సినిమాల్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే, ఓ RRR, ఒక బాహుబలి, ఒక అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమాలు వచ్చేవి కాదు కదా. చాలా గొప్పగా చెప్పారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. ఇంగ్లీష్లో ఓల్డ్ బాయ్ అని ఒక సినిమా ఉంది భయ్యా, మూవీ చూడండి ఒకవేళ చూడకపోతే.